సొంతిల్లు లేని వారికి ఇదే లాస్ట్ ఛాన్స్. ఈ అవకాశం మించిపోతే మళ్ళీ రాదు. ఏంటి అనుకుంటున్నారా? చాలీ చాలని అద్దె ఇండ్లలో బతుకులు ఈడిస్తూ ఎప్పటికైనా నాకంటూ ఒక సొంత గూడు ఉండకపోతుందా అని కళ్ళకు అంటున్నారా? ఆ కళ నిజం చేసుకునే సమయం ఇప్పుడు ఆసన్నమైంది. కానీ మీరు ఆలస్యం చేస్తే చేజారిపోయే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే గడువు ముగియటానికి ఇంకా కేవలం 20 రోజులే మిగిలింది. డిసెంబర్ 31 తర్వాత మీరు కోరుకున్న ఈ ఛాన్స్ రాకపోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుపేదల సొంతింటి కల సాకారం చేసుకునేందుకు అత్యంత కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ల నిర్మాణానికి దరఖాస్తు చేసుకునే గడువును డిసెంబర్ 31, 2025 వరకు పొడిగించారు. వాస్తవానికి ఇప్పటికే 2 సార్లు గడువు పొడిగించారు. ఇంకా ఇదే లాస్ట్ ఛాన్స్ అని తెలుస్తోంది. అధికారులు కూడా ఇదే చెప్తారు. ఈ 20 రోజుల్లో అంటే డిసెంబర్ 31 లోపు దరఖాస్తు చేసుకోకపోతే ప్రభుత్వం ఇచ్చే 2.5 లక్షల రూపాయల భారీ ఆర్థిక సాయం మీరు శాశ్వతంగా కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ పథకం ద్వారా ఇల్లు కట్టుకునే పేదలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అండగా నిలబడుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నుంచి 1.5 లక్ష, రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 1 లక్ష కలిపి టోటల్ 2.5 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం అందుతుంది. ఇది మాత్రమే కాదు, ఇల్లు కట్టుకునే సమయంలో ఉపాధి హామీ పథకం కింద పని కల్పించి దానికి సంబంధించిన కూలీ డబ్బులు కూడా చెల్లిస్తారు. సొంత స్థలం ఉండి ఇల్లు లేని వారికి ఈ పథకం చాలా మంచిగా ఉపయోగపడుతుంది. అయితే ఈ పథకానికి ఎవరెవరు అర్హులు? ఈ విషయాన్ని ఇప్పుడు పరిశీలిస్తే దరఖాస్తుదారునికి దేశంలో ఎక్కడా కూడా సొంతంగా కాంక్రీట్ ఇల్లు ఉండకూడదు. ప్రస్తుతం వారు గుడిసెల్లోనో, రేకుల షెడ్లోనో, అద్దింట్లోనో ఎక్కడైనా ఉండాలి. అలాంటి వాళ్ళే అర్హులు. పేదరికానికి ప్రామాణికంగా కుటుంబానికి తప్పనిసరిగా తెల్ల రేషన్ కార్డు లేదా రైస్ కార్డు కలిగి ఉండాలి. అలాగే కుటుంబంలో ఎవరు ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండకూడదు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు ఉండకూడదు, సొంతంగా కారు లాంటి అంటే 4 చక్రాల వాహనాలు ఉండకూడదు. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, మైనార్టీలు, వికలాంగులు ఈ పథకంలో అధిక ప్రాధాన్యత ఉంటుంది. వాళ్ళకి ఇంకా ఎక్కువ ఛాన్స్ ఉంటుందన్నమాట. దరఖాస్తుదారునికి సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవటానికి సిద్ధంగా ఉండాలి. 31వ తారీఖు లాస్ట్ ఛాన్సు. ఆలోపు మీరు అప్లై చేసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను.